తస్మిన్ మహాభాగవతో ద్వైపాయన సుహృత్సఖా లోకాన్ అనుచరన్ సిద్ధే ఆససాదయతృచ్ఛయా. ఇక్కడ ఉద్ధవుడు కృష్ణుడితో సంభాషిస్తూ ఉన్నప్పుడు మైత్రేయ ఋషి అక్కడికి రావడం జరిగింది. మైత్రేయ ఋషి వ్యాస మహర్షికి మిత్రుడు. ఎలా మిత్రుడయ్యారంటే, వ్యాసదేవుడి తండ్రి ఉన్నారు కదా పరాశర ముని, ఆయన శిష్యుల్లో మైత్రేయుడు కూడా ఒకరు. అందువలన వ్యాస మహర్షికి మైత్రేయుడితో స్నేహం ఉంది. పరస్పరం శ్రేయోభిలాషులుగా కూడా ఉంటారు. మైత్రేయుని గొప్ప ఋషి, ఫిలాసఫర్, స్కాలరు, నిస్సందేహంగా భక్తుడు కూడా, కానీ శుద్ధ భక్తుడు కాదు. ప్రభుపాద పర్పోట్లో దీన్ని మెన్షన్ చేశారు. భగవంతుని కలుసుకోవటము అనేది సాధారణమైన విషయం కాదు. విశుద్ధ భక్తులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి మైత్రేయ ఋషి ప్యూర్ డివోటీ కాకపోయినప్పటికీ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా కలుసుకోవటం ఎలా సాధ్యపడింది? దీనికి కారణము అజ్ఞాత సుకృతి అంటున్నారు ప్రభుపాద. సుకృతి అంటే మంచి కర్మ అన్నమాట. అంటే గుడ్ కర్మ, పుణ్యకర్మలు అంటాం కదా, అట్లాగా. అజ్ఞాత సుకృతి అంటే అనుకోకుండా లభించేటటువంటి సుకృతి. చాలా సందర్భాల్లో ఈ అజ్ఞాత సుకృతి గురించి ప్రభుపాద చెప్పారు. అంటే ఇది ఎంత సటల్గా ఉంటుంది అంటే అసలు మనకు అర్థం కాదు. కర్మ ట్రైల్ అని ఒక డ్రామాని ఫోక్ స్టూడెంట్స్ ప్లే చేశారు. దాంట్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, అతనికి మదిర, మగువ, ఈ గ్యాంబ్లింగు, ఇంటాక్సికేషన్ అన్నీ ఉంటాయి. వాటితో పాటు అతని బిజినెస్ అంతా కూడా చీటింగు, ఎక్స్‌ప్లాయిటేషన్. చట్టానికి దొరకకుండా ఒక లాయర్ని లీగల్ అడ్వైజర్గా పెట్టుకుని ఉంటాడు. ఎంత కన్నింగ్ ఫెలో అయినా సొసైటీలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. అంటే పేరు కోసమో ప్రతిష్ట కోసమో చాటిలు ఇవ్వడం తప్ప జీవితంలో ఒక్కసారైనా భగవంతుని తలుచుకుని పాపాన్ని పోలేదు. ఈ పాపాన్ని పోలేదని సాధారణంగానే మాట తలుచుకుంటే నవ్వొస్తుంది. పాపము అంటే చెయ్యకూడనిది కదా. మహానుభావుడు పిల్లికి బిచ్చం పెట్టిన పాప అనుభవలేదు, లేదు మహాతల్లి ఎంగిల్ చేత్తో విదిలించిన పాప అనుభవలేదు, ఇలా అంటూ ఉంటారు. అంటే ఎవరు చెయ్యకూడనిది పాపము, అందువలన అదేదో పాపకార్యమైనట్లుగా వాళ్ళు చేయటం లేదు అని వ్యంగ్యంగా అంటున్నారన్నమాట. ఒకసారి ఆ పెద్ద మనిషి దగ్గరికి ఒక డివోటీ వెళ్ళుంటాడు. ఇతనికేం ఇంట్రెస్ట్ లేదు, అయినా సరే అతనికి ఒక భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బుక్ ఇచ్చి వెళ్తాడు. చదవడం మాట అటుంచి దాన్ని అతను తెరిచి కూడా చూడాడు. ఒకరోజు అతని కొడుకు ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. మాట్లాడుతూ యథాలాపంగా అక్కడున్న ఆ భగవద్గీతను చూస్తాడు. ఓ అంకుల్, భగవద్గీత చదువుతున్నారా? చాలా రోజుల నుంచి యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత కొనాలి అనుకుంటున్నాను, వీలు పడలేదు. ఒక్కసారి మీరు నాకు ఇవ్వగలరా? చదివి మళ్ళీ తెచ్చి చేస్తాను అంటాడు. అప్పుడు అతను పర్వాలేదు తీసుకో, మళ్ళీ నువ్వు దాన్ని నాకేం వెనక్కి తెచ్చి ఇవ్వక్కర్లేదులే, అది చదవడానికి నాకు ఎలాగో టైం లేదు, నువ్వే ఉంచుకో అని ఇచ్చేస్తాడు. ఆ అబ్బాయి చాలా సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్తాడు. ఒకరోజు పెద్ద బిజినెస్ పార్టీ నుంచి ఆ లాయర్తో పాటు తిరిగి వస్తూ ఉంటాడు. కార్ యాక్సిడెంట్ అవుతుంది, ఇద్దరు చనిపోతారు. అంటే ఈ పెద్ద మనిషి డీప్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ జీవలక్షణాలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. యమలోకంలో డెమిగాడ్స్ని, చిత్రగుప్తుడిని, యమధర్మరాజుని కూడా తన లాజిక్తో ఓడించడానికి ఆ లాయర్, అరే చనిపోయాడు కదా, అతనైతే చనిపోయాడు, తన క్లయింట్ తరఫున ఆర్గ్యూ చేస్తాడనమాట. అక్కడికి వెళ్ళి చివరికి చేసిన పాపాలకు ఫలితంగా లాయర్ను శిక్షకు గురి చేయడానికి తీసుకెళ్తారు. యమధర్మరాజు, ఇతను ఈ శ్రీమంతుడు అప్పటికే కాస్త రియలైజ్ అయి ఉన్నాడు. నీ జీవితంలో నీతి నియమాలకు కట్టుబడి ఒక్క పని కూడా నువ్వు చేయలేదు. సకల అవగుణాలు నీలో ఉన్నాయి, కానీ నువ్వు చేసిన ఒకే ఒక్క పుణ్యకార్యం వలన నీకు మళ్ళీ జీవించే అవకాశాన్ని కలిగిస్తున్నాను. దీనిని సెకండ్ ఛాన్స్గా భావించి భూలోకానికి వెళ్ళి ఇంక మీదటైనా మంచిగా బతికి మనిషి జన్మను సార్థకం చేసుకో అంటాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను పుణ్యకార్యం చేయటమా? నాకు తెలిసి అటువంటిది ఏది జరగలేదు అంటాడు. నిజమే, నువ్వు ఇంటెన్షన్తో ఆ పని చేయలేదు. ఆ రోజు నీ కొడుకు ఫ్రెండ్ వచ్చి అడిగినప్పుడు భగవద్గీతని ఇచ్చేసావు కదా, ఆ చదివి ఆ అబ్బాయి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంచుకుని భగవంతుని సేవించటానికి మందిరంలో చేరిపోయాడు.
దానివల్ల నీకు అజ్ఞాన సుకృతి లభించింది, అదే నీకు ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తుంది అంటాడు. తర్వాత ఆ వ్యక్తి కొలా నుంచి బయటపడతాడు. భవిష్యత్తులో ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి పెంచుకోవడం జరుగుతుంది. అది అజ్ఞాత సుకృతి అన్నమాట. ఆ విధంగా తెలుసో తెలియకో చేసినటువంటి డివోషనల్ యాక్టివిటీ కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి. హరికృష్ణ మూమెంట్ని వెస్ట్రన్ కంట్రీస్లో ప్రారంభించినప్పుడు వాళ్ళకి అస్సలు భగవంతుడంటే ఎవరు అని అండర్స్టాండింగ్ అసలు తెలీదు. అండర్స్టాండింగ్ వదిలేయండి. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళను చాలా గొప్ప రిలీజియస్ పర్సన్స్గా అనుకునేవాళ్ళు. కానీ మళ్ళీ వాళ్ళు కూడా మీట్ ఈటింగ్, ఇలిసిట్ రిలేషన్స్ వంటి వాటిని ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. అటువంటి డెమానియక్ సివిలైజేషన్లో ఉన్న వాళ్ళు ప్రభుపాద బోధించే సుప్రీం ట్రూత్ గురించి, సుప్రీం పర్సనాలిటీ గురించి మొట్టమొదటిసారిగా విన్నారు. నిజానికి వాళ్ళు కృష్ణుడికి భక్తి సేవకు అట్రాక్ట్ కావడం కంటే ప్రభుపాద పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు. వాళ్ళకు జీవితంలో ఏదో కొత్తదనం కావాలి. ప్రభుపాద రూపము, ఆయన వస్త్రధారణ, ఆయన చేసే కీర్తన అన్నీ వాళ్ళకు వింతగా అనిపించాయి. పైగా పాశ్చాత్య దేశపు కుటుంబ వ్యవస్థ పట్ల వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ ఉంది. భార్యాభర్తల మధ్య నిజమైన బాంధవ్యం ఉండదు. సంతానం పట్ల బాధ్యత ఉండదు. ఒక ఆడ మగ ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ కలగగానే పెళ్లి చేసుకుంటారు. ఎంతోమంది పెళ్లి కూడా చేసుకోకుండా కలిసి జీవిస్తారు. ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికీ, పిల్లలు పుట్టినప్పటికీ చాలా ఈజీగా డైవర్స్ ఇచ్చేస్తారు, ఇంకొని పెళ్లి చేసుకుంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు అదే మెంటాలిటీతో ఉన్నారు. వాళ్ళ మధ్య ఉన్నది ఫిజికల్ రిలేషన్, సోషల్ రిలేషన్, సెక్చువల్ రిలేషన్ అంతే. ఒక కమిట్మెంట్ కానీ ఎమోషనల్ కనెక్షన్ కానీ ఉండదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఫారినర్స్ గురించి జోక్గా చెప్పుకునేవారు. ఒక అమెరికన్ లేడీ వాళ్ళ ఆంట్లో ఆడుకుంటుంటారు పిల్లలు, వాళ్ళని చూస్తూ ఉంటుంది, నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలు ఆడుకుంటున్నారు అని. జోక్గా చెప్పారని అన్నారు కానీ జోక్ ఏం కాదు. 90% పైన పాపులేషన్ జీవితం అదే. ప్రభుపాద అమెరికాకు వెళ్ళినప్పటి పరిస్థితి అది, ఇప్పుడు కాదు. అప్పట్లో కుటుంబ వ్యవస్థ పట్ల విముఖత్వంతో పిల్లలు క్రిమినల్స్ లాగా తయారయ్యేవారు. ఆ ఫ్రస్ట్రేషన్తోనే హిప్పీస్ అనే పేరుతో నెగ్లెక్టెడ్ యూత్ గ్రూపులు కూడా పెరిగిపోయాయి. డ్రగ్స్, స్మోకింగు, ఇంటాక్సికేషను అన్ని దురభ్యాసాలు. దాంతో యువత పెడదారిలో నడుస్తుంది. వాళ్ళ దారిలో పెట్టడానికి గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అటువంటి సమయంలో ప్రభుపాద అక్కడికి వెళ్ళారు. ఆయన వారితో సమవయస్కులు కాదు, వయోవృద్ధులుగా ఉన్నారు అప్పటికే. కానీ మొదటి నుంచి ఆయన యూత్ని ఎంకరేజ్ చేశారు. ఆయన శిష్యుల్లో దాదాపు అందరూ 16 నుంచి 25 సంవత్సరాల్లో పుట్టారు. వాళ్ళందరూ ఏ బంధాలకు కట్టుబడ్డవాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు మొట్టమొదటిసారి ప్రభుపాదను ఒక తండ్రిగా, గురువుగా, స్నేహితుడిగా భావించి ఆయనతో రిలేట్ అయ్యారు. భగవంతుడి నామాన్ని స్పష్టంగా ఉచ్చరించడం కూడా చేతగాని వాళ్లకు ప్రభుపాద సెకండ్ ఇనిషియేషన్ కూడా ఇచ్చి వైష్ణవులుగా మార్చి వాళ్ళ చేత డీటీ వర్షిప్ చేయించారు. ఎవరు ఎంత విమర్శించినా, ఉద్యమంలో చేరకముందు ఎంత సంస్కారహీనంగా, అశుభ్రంగా, సమాజం చేత వెలివేయబడ్డట్లుగా జీవించిన ఆ యువతరము షేవన్ హెడ్తో, కంటిమాలతో, బీడ్ బ్యాగ్తో పరిశుద్ధంగా సొసైటీ గౌరవించే స్థాయికి వచ్చారు. ఎప్పుడు చర్చి వైపుకు ముఖం కూడా పెట్టని వాళ్ళు ఇప్పుడు భగవంతుడి కోసం తపిస్తున్నారు. చర్చిలో ఫాదర్స్ కూడా ఆశ్చర్యపడేవాళ్ళు. ఎంతోమంది వాళ్ళని టీజ్ చేసినా, విమర్శించినా, హరే కృష్ణాస్ అని వెక్కిరించినా అది కూడా వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది అనేవారు ప్రభుపాద. అజ్ఞాత సుకృతి అంటే అదే. కృష్ణ, హరే, రామ ఈ పదాలను ఎవరు ఉచ్చరించినా ఫలితం ఉంటుంది. చివరికి ముస్లిమ్స్ హరామి అని నిందాపూర్వకంగా పలుకుతారు. ఆ పదం కూడా రామ్ అనే పలకడం వలన బెనిఫిట్ ఇస్తుంది. అజ్ఞాన సుకృతి ఎంత సటల్గా ఉంటుంది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎప్పుడైనా ప్రభుపాద కారులో పెడుతున్నారనుకోండి, ఆ ముందున్న కారు కాస్త పక్కకి వెళ్ళి దారిస్తే వాళ్ళు ప్రభుపాద ఎవరు తెలియకపోవచ్చు. తెలిసిరా వెనకాల వచ్చే కారులో ఆయన ప్రయాణిస్తున్నారు అని తెలియకపోవచ్చు. తెలియకపోయినా సరే, అనుకోకుండా జరిగినా సరే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అజ్ఞాన సుకృతి. టెంపుల్లో పిల్లల్ని చూస్తుంటాం కదా, వాళ్ళు పేరెంట్స్ని ఇమిటేట్ చేస్తుంటారు.
ఒబిసెన్స్ పే చేయడము, కీర్తనలో పార్టిసిపేట్ చేయడము, చేతులు పైకెత్తి డాన్స్ చేయడము. కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని వాళ్ళకి తెలుసా? తెలీదు. భగవంతుడి ఎదుట గౌరవం ప్రదర్శించటం గురించి వాళ్ళకు తెలీదు. అయినప్పటికీ అలా చెయ్యటం వలన వాళ్ళకి ఎంతో సుకృతి కలుగుతుంది. ఈ విధంగా భగవంతుడి పట్ల కానీ గురువు పట్ల కానీ ఒక అప్రిసియేషన్ చూపించినప్పుడు అది జీవితాన్ని సరైన మార్గంలోకి మళ్ళిస్తుంది. మనకు భాగవతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రహ్లాదుడు 5 ఏళ్ల పసివాడు, అసురు కులంలో జన్మించాడు. అయినప్పటికీ పుట్టక ముందే నారదముని ద్వారా జ్ఞానాన్ని పొందటం వలన పరమ భాగవతోత్తముడయ్యాడు. ధ్రువుడు కూడా 5 ఏళ్ల పసివాడు. సవతి తల్లిపైన కోపంతో తండ్రి కంటే గొప్ప స్థానం సంపాదించాలి అనే కోరికతో తపస్సు చేశాడు. అయితే నారదము నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవటం వలన 6 మాసాల్లో శ్రీమన్నారాయణుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అతను కోరకపోయినప్పటికీ మెటీరియల్ డిజైర్స్ అన్నిటితో పాటు ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థానాన్ని పొంది ధ్రువతారగా నిలిచిపోయాడు. ఇటువంటి పరిశుద్ధులైన భక్తులు జీవితంలో భక్తి సేవను సాధన చేయటం కాకుండా జీవితమే భక్తి సేవగా గడిపారు. ఆ స్థాయికి చేరనటువంటి వాళ్ళు కూడా భగవంతుడికి చేరువ కావటం అనేది కేవలం గత జన్మల పుణ్యఫలమైనా అవుతుంది, సుకృతైనా ఉంటుంది. దీనివల్ల మాత్రమే జరుగుతుంది. అలా అనుకోగానే మనకు అజామిలుడి చరిత్ర గుర్తుకొస్తుంది. అతను ఒక వేశ్యకు బానిసయ్యాడు. తన బ్రాహ్మణత్వాన్ని పోగొట్టుకుని జూదము, తాగుడు, దొంగతనాలు లాంటి దురభ్యాసాలతో పతనమైపోయాడు. కానీ ఈ చివరి కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అది అతని భాగ్యం. పదే నారాయణ నారాయణ అని కొడుకు పిలుస్తూ ఉండటం వలన మరణశయ్యపైన యమదూతలను చూసినప్పుడు కూడా అప్రయత్నంగా నారాయణ అనే పిలిచాడు. ఆపదలో ఉన్నప్పుడు భగవంతుని స్మరించినట్లు కాకుండా కేవలం తన కొడుకు పేరుని దర్చుకున్నాడు. భగవంతుడి దివ్యమైన నామము ఎంత శక్తివంతమంటే ఆ నామ స్మరణతో అతని పాప సంచయం కూడా పటాపంచలైపోయింది. ఉద్దేశపూర్వకంగా జరిగింది కానప్పటికీ నారాయణ నామస్మరణ వలన అతనికి చెప్పలేనంత సుకృతి కలిగింది. ప్రళయాలలో మన్వంతర ప్రళయం కూడా ఒకటి. అటువంటి ప్రళయం సంభవించటానికి ముందు సత్యవ్రత మహారాజు ఒకరోజు నదిలో అర్ఘ్యమిస్తున్నప్పుడు అతని దోసిలోకి ఒక చిన్న చేప పిల్లొస్తుంది. అని వెంటనే దాన్ని నీళ్ళలోకి వదిలేస్తాడు. అయితే ఎన్నిసార్లు నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించినా ఆ చిన్ని చేప అతని చేతిలోకి వస్తూనే ఉంది. ఆయనకు జాలి కలుగుతుంది. దాన్ని రక్షించే ఉద్దేశంతో తనతో పాటు ప్యాలెస్ తీసుకుని వెళ్తాడు. అయితే అది పాత్రలో పెట్టినా, తొట్టెలో పెట్టినా, మడుగులో పెట్టినా క్షణాల పైన సైజు పెరిగిపోతుంది. చివరికి తన సముద్రంలో వదిలిపెట్టమని ఆ చేపే చెప్తుంది. అప్పటికే అది సామాన్యమైన చేప కాదని, సాక్షాత్తు భగవంతుడని అతనికి అర్థమైపోయింది. కాకపోతే ఆ చిన్న చేప పట్ల అతనిలో కలిగిన కరుణ వలన అన్ఇంటెన్షనల్గా చేసినప్పటికీ అతనికి సుకృతి కలిగింది, అజ్ఞాత సుకృతి. స్వతహాగా కూడా అతడు భక్తుడు, సద్గుణ సంపన్నుడు. తర్వాత అతనే మనువు అయ్యాడు, వైవస్వత మను. అదే వైవస్వత మన్వంతరం ప్రస్తుతం జరుగుతూ ఉంది. అజ్ఞాత సుకృతి ఎంత గొప్ప సత్ఫలితాన్ని ఇస్తుందో అదేవిధంగా తెలియకుండా చేసినప్పటికీ దుష్కృతి కూడా చాలా దారుణమైన ఫలాలను ఇస్తుంది. దీనికి కూడా భాగవతంలో ఉదాహరణలు ఉన్నాయి. ఉతానపాద మహారాజుకు సునీతి, సురుచి 2 భార్యలు. సునీతి పట్టవరాణి అయినప్పటికీ మహారాజుకి సురుచి పట్ల ఎక్కువ ప్రేమ. సునీతి పుత్రుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. తండ్రికి 2 కుమారులపైన సమానమైన ప్రేమ ఉంది. సోదరులు కూడా పరస్పరం సన్నిహితంగా ఉండేవాళ్ళు. కానీ సురుచికి ధ్రువుడు తన కుమారుడితో సమానంగా ఉండడం, ముఖ్యంగా మహారాజా అతన్ని చేరదేయడం సహించలేకపోయేది. పసివాడైన ధ్రువుడిని అవమానించటము, తిరస్కారంగా మాట్లాడటం చేసేది. ఆమె మాటలకు గాయపడ్డ హృదయంతోనే ధ్రువుడు తల్లి దగ్గర రోధించటము, సునీతి కుమారుని సముదాయించి భగవంతుడిని ఆశ్రయించమని చెప్పటము జరుగుతుంది. తర్వాత ధ్రువుడు నారదముని ఆదేశాలను పాటించి ఎటువంటి పర్ఫెక్షన్ సాధించాడో అందరికి తెలుసు కదా. ధ్రువుడి చరిత్ర నుంచి మనం 2 విషయాలు గ్రహించవచ్చు. అతని తల్లి సునీతి గొప్ప పండితురాలు కాదు, భక్తురాలు కాదు. కానీ నారాయణుడు దేవదేవుడని, ఆశ్రయించిన వారికి ఆశ్రిత కల్పవృక్షమని పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన పుణ్యవంతురాలు. 5 ఏళ్ల పసివాడిని, తన కుమారుడిని సవతల్లి మాటలు పట్టించుకోవద్దులే అని ఆమె సముదాయించలేదు.
నువ్వు కోరిన దాన్ని సాధించాలి అంటే శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి పంపించింది. ధ్రువుడి సర్వోన్నతమైన స్థితికి అతడు భగవంతుని సాక్షాత్కరింపచేసుకుని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించటానికి ఆమె నిమిత్త మాత్రంగా తోడ్పడింది. దాని నుంచి ఆమెకు అంతులేనంత అజ్ఞాత సుకృతి లభించింది. ఆ కారణంగానే ఆమె స్వయంగా ఎటువంటి తపస్సు సాధన చేయకపోయినా కూడా కొడుకుతో పాటు వైకుంఠాన్ని పొందగలిగింది. సేమ్ సిచ్యుయేషన్లో సురుచి, ధ్రువుడి సవతి తల్లి, అతని పట్ల మత్సరంతో పసివాడని కూడా చూడకుండా హృదయాన్ని గాయపరిచింది. ధ్రువుణ్ణి పరుషమైన మాటలతో బాధ పెట్టినప్పుడు ఆ బాలుడు భక్తుడు కాదు, వైష్ణవుడు కాదు, అయినప్పటికీ అన్ఇంటెన్షనల్గా వైష్ణవాపరాధం చేయటం వలన కలిగిన దుష్కృతితో ఆమె కొడుకైన ఉత్తముని పోగొట్టుకుంది. అతను యక్షుల పాలిటబడి దుర్మరణానికి పాలయ్యాడు. అతన్ని వెతుకుతూ వెళ్లిన సురుచి కారడ్విలో దావాగ్నికి బలై మరణిస్తుంది. ధ్రువుడు కోరకపోయినప్పటికీ అతని మనసులో ఉండినటువంటి భౌతికమైన కోరికలను అనుగ్రహిస్తూ నారాయణుడు, నా భక్తుడివైన నీ పట్ల ఆమె దుర్మార్గంగా ప్రవర్తించటం వలన అటువంటి దుర్గతి పొందుతుంది అంటాడు. ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా కాకపోయినా చేసిన పనులకి సుకృతి, దుష్కృతి అనే 2 రియాక్షన్స్ కలుగుతాయి. ఇక్కడ మైత్రేయముని పరాశర మహర్షి లాంటి గొప్ప ఋషికి శిష్యుడు, వ్యాస మహర్షికి మిత్రుడు అయిన కారణంగా అతనికి వారి సాహచర్యంలో లభించిన సుకృతి చాలా ఉంది. పైగా జ్ఞానమిశ్రమ భక్తితో ఉన్నప్పటికీ అతను కూడా భక్తుడు. అందువలన విశుద్ధ భక్తుల స్థాయికి చేరకపోయినప్పటికీ భాగ్యవశం చేత ప్రపంచంలో ఉన్న పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఆ సమయానికి సరిగ్గా అక్కడికి చేరుకున్నాడు. తస్యానురక్తస్య మునేర్ముకుందః ప్రమోద భావానత కంధరస్య ఆశృణ్వతో మాం అనురాగః స సమీక్షయా విశ్రమయన్ ఉవాచ. అనురక్తస్య మునేర్ముకుంద అని మైత్రేయ ముని గురించి చెప్తున్నారు. ముకుందుడు అంటే ముక్తిని ప్రసాదించేవాడైనటువంటి శ్రీకృష్ణుడు. అటువంటి ముకుందుడి పట్ల అమితమైన ఆసక్తి కలిగిన వాడు కావటం వలన ఉద్ధవుడితో కృష్ణుడు మాట్లాడుతుంటే, చెప్తూ ఉంటే ఆ మాటల్ని ఆనందంగా తన మెడని కాస్త పక్కకొంచి శ్రవణం చేస్తున్నాడు. సాధారణంగా ఎదుటి వాళ్ళ మాటల్ని శ్రద్ధగా చెవి ఒగ్గి వింటారు కదా, అప్పుడు కాస్త బెండ్ అయి ఉంటారనమాట. కృష్ణుడికి ఉద్ధవుడికి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ వినటము అతనికి చాలా జుబిలియంట్గా ఉంది. అయితే కృష్ణుడు మాత్రము ప్రేమాదరాలతో కూడిన మందహాసం చేస్తూ ఉద్ధవుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఉద్ధవుడు ఆ సందర్భాన్ని తలుచుకుంటూ మాం అనురాగ హాస సమీక్షయావు వాచ అన్నాడు. కృష్ణుడు చిరుమందహాసంతో నా పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడుతున్నాడు. ఒక విధంగా చేస్తే ఉద్ధవుడు, మైత్రేయుడు ఇద్దరు మహాత్ములే. అయినప్పటికీ ఉద్ధవుడు నిష్కల్మషమైన విశుద్ధ భక్తుడు కావటం వలన కృష్ణుడి అటెన్షన్ అంతా అతనిపైనే ఉంది. జ్ఞానమిశ్రణ భక్తితో ఉన్నవాడు భక్తి ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండదు, శుద్ధ భక్తులు కాలేరు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని కృష్ణుడు చెప్పినట్లు ఎవరు ఏ విధంగా కృష్ణుని శరణ పొందుతారో ఆ విధంగానే వాళ్ళకు వరాలు వస్తాయి. అంటే వాళ్ళ ప్రేమ లేదా భక్తి తీవ్రతను అనుసరించి కృష్ణుడు అందరినీ సమానంగా తృప్తిపరుస్తాడు. అద్వైత జ్ఞానం అంటే నిరాకార తత్వాన్ని గురించినటువంటి జ్ఞానం. భక్తి ఎప్పుడు కూడా అమిశ్రితంగా పరిశుద్ధంగా ఉండాలి. భక్తిలో జ్ఞానము, యోగము ఏది మిక్స్ అయినా కూడా అది మిశ్రమ భక్తి అవుతుంది. బృందావనంలో గోపికలు నిరాడంబరమైన నిష్కల్మషమైన ప్రేమను, సహజమైన అనురాగాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళకు పాండిత్యం కానీ యోగం గురించి కానీ తెలియదు. కృష్ణుని సేవించటంలో పాపపుణ్యాలు విచారణ వాళ్ళు ఎప్పుడు చెయ్యలేదు. అందువల్లనే వాళ్లకు కృష్ణుడే ప్రాణాధికుడయ్యాడు. 8 ఏళ్ల ప్రాయంలో ఒక శరత్కాల పౌర్ణమి నాడు గోపికలతో కలిసి కృష్ణుడు చేసిన నృత్యాన్ని రాసలీల అంటారు. ఒక వ్యక్తి అనేక మంది యువతులతో కలిసి చేసే నృత్యాన్ని రాసనృత్యం అంటారు. గోపికలతో రాసనృత్యం చేయటానికి అభిలషించిన కృష్ణుడు మనోహరమైన తన మురళిని మ్రోగించగానే దివ్యమైన ఆ నాదానికి పరవశించి గోపికలు తమ పనులన్నీ ఎక్కడక్కడ వదిలేసి వెంటనే కృష్ణుడు కలుసుకోవడానికి బయలుదేరతారు. వాళ్ళ హడావిడిగా ఒళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యపడి వాళ్ళ తండ్రులు, సోదరులు, భర్తలు వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తారు. కొందరు గోపికల్ని వాళ్ళ భర్తలు కృష్ణుడి దగ్గరికి వెళ్లకుండా ఆపి బలవంతంగా గదుల్లో పెట్టి గడబెడతారు.
అప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకుని అతని దివ్యమంగళ రూపాన్ని, కృష్ణుడి దివ్యమంగళ రూపాన్ని ధ్యానిస్తూ క్షణంలో ఆ దేహం వదిలేసి ఆత్మరూపులుగా కృష్ణుని చేరారు. ఎంతో గొప్ప భావనతో తమ మనస్సుని కృష్ణుడిపైనే కేంద్రీకరించి కర్మ ఫలాల నుంచి పూర్తిగా వాళ్ళు ముక్తులయ్యారు. బృందావన వాసులు ప్రదర్శించిన ఆదర్శనీయమైన భక్తి లక్షణము విశుద్ధమైన భక్తి యోగము. భక్తి అనేది అహైతుకంగానూ అప్రతిహతంగానూ ఉండాలి అని ప్రామాణిక శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా గోపికలు కృష్ణుడి పట్ల దివ్యమైన భక్తి యోగాన్ని ప్రదర్శించారు. అది ఎంత ఉన్నతమైంది అంటే కృష్ణుడు స్వయంగా వాళ్లకు నేను మీకు రుణపడిపోతున్నాను అని చెప్పుకున్నాడు. భగవత్ ప్రాప్తికి ఉన్న ఇతర పద్ధతులన్నిటికంటే గోపికలు చూపించిన యోగ విధానమే అత్యంత ప్రశస్తమైంది అని చైతన్య మహాప్రభువు బోధించారు. గోపీ భక్తు పదః కమలయోర్ దాస దాసాను దాస. అటువంటి గోపికల చరణ కమలాల దాసులకు దాసులైతే కృష్ణుని పొందడం నిశ్చయంగా జరుగుతుంది అని ఆయన చెప్పారు. ఆయన కూడా ఆ గోపీభావాన్ని అభినయించి అనుభవించి చూపించారు. అటువంటి గోపికల భక్తిభావాన్ని స్వయంగా తెలుసుకోగలిగిన ఉద్ధవుడి పట్ల మైత్రేయ ఋషి పట్ల కంటే ఎక్కువ సన్నిహిత భావాన్ని కృష్ణుడు ప్రదర్శించటం జరిగింది. హరే కృష్ణ.